హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని సమాచారం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన వార్ 2 గురించి భయ్య. నిజానికి వార్ 2లో చాలా వరకు యాక్షన్ సీన్స్ అయితే మొదలుపెట్టారు సార్ అని చెప్పేసి కొన్ని సినీ వర్గాల నుంచి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మరి ఈ సినిమాతో ఒక ఇండియన్ బాక్స్ ఆఫీస్నే బద్దలు కొట్టబోతున్నారు ఎన్టీఆర్ అన్న, రుతిక్ రోషన్ అన్న. అయితే చాలామంది డౌట్ ఏంటి అంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ అన్న విలన్ అని చెప్పేసి. నేనేమనుకుంటున్నానంటే విలన్ అని నేనైతే అనుకోవట్లేదు భయ్య. చాలా గెస్ట్ క్యారెక్టర్ ఏమో అన్న టైప్లో నేను అనుకుంటున్నాను. ఒకవేళ విలన్గా ఉంటే ఏ రకమైన విలన్గా ఉంటాడు అని చెప్పేసి కూడా చాలామందికి డౌట్లు అయితే ఉన్నాయి. నేను పర్టికులర్గా పక్కాగా చెప్తున్నాను, ఈ వార్ 2 అనే సినిమాలో ఎన్టీఆర్ అన్న విలన్ కాదు భయ్య. మరి ఏదైనా స్పెసిఫిక్గా ఆయనకి తగ్గట్టు క్యారెక్టర్ ఏదైనా రాసింటారు కాబట్టి ఆయన పిలిచింటారు. ఆయన ఒప్పుకున్నాడంటే కూడా అలాంటి క్యారెక్టర్లే ఒప్పుకుంటాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం 6-7 సంవత్సరాల నుంచి, అంటే ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేదు భయ్య. అన్నీ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్లే అవుతున్నాయి. అంటే ఆయన ఎంచుకున్న స్టోరీస్ ఎలా ఉన్నాయో మీరు ఆలోచించవచ్చు. మరి వార్ 2 అంత నెగ్లిజెన్సీతో అయితే ఎన్టీఆర్ అన్న ఎంచుకోవడం అని మాత్రం నేనైతే అనుకుంటున్నాను భయ్య. అలాగే మన రుతిక్ రోషన్ అన్న చెప్పాడు, సెట్స్లో నేను ఒకసారి డ్యాన్స్ చేశాను, ఆయనతో ఎలా ఉంటుందో నాకే మైండ్ పోయింది అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వచ్చాడు భయ్య. మరి ఎన్టీఆర్ అన్నతో డ్యాన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. చాలామంది ఏదో అనుకుంటారు కానీ ఒక సెక్టర్ ఆఫ్ కొన్ని అసలు పోతాయి కాళ్ళు అని చెప్పచ్చు. అయితే రుతిక్ రోషన్ గారు ఏం తక్కువ కాదు డ్యాన్స్లో, ఆయన కూడా ఒక వేరే లెవెల్ పర్ఫార్మెన్సరే. అయితే ఇదంతా పక్కన పెడితే వార్ 2 నుంచి ఒక అప్డేట్ అయితే రాబోతుంది భయ్య. అది కూడా మనకు ఏప్రిల్ 1st వీక్లో అయితే రాబోతుంది. మరి ఆ అప్డేట్ టీజర్ అయి ఉంటుందా, లేకపోతే ఓన్లీ ఎన్టీఆర్ అన్న గురించి ఏదన్నా అంటే తెలుగు వాళ్ళకి తెలిసేట్టుగా చూపిస్తారా, లేకపోతే ఇద్దరికి బాలీవుడ్కి టాలీవుడ్కి కలిసేట్టుగా ఏదైనా అప్డేట్ వదులుతారని చెప్పేసి కూడా చాలామంది అయితే అనుకుంటున్నారు. మనం చూడాలి ఎలా ఉంటుంది అని చెప్పేసి. అయితే ఈ అప్డేట్ మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి